అసలు ఈ మధ్య జాబ్ ఇంటర్వ్యూలు ఎలా అయిపోయాయంటే పెళ్లి చూపుల కంటే వరస్ట్గా తయారయ్యాయి మావా. ఇంటర్వ్యూలో ఆ హెచ్ఆర్ అడిగే ప్రశ్నలకి మనం చెప్పే ఆన్సర్లకి అస్సలు సింక్ ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అని. అరే సార్, అసలు ఈ రోజు రాత్రి ఇంట్లో బిర్యానీ ఉంటుందో లేక ఉప్మా ఉంటుందో నాకే క్లారిటీ లేదు. అలాంటిది 5 ఏళ్ల తర్వాత ఎక్కడుంటానో నాకెలా తెలుస్తుంది? కానీ మనం తగ్గం. మీ కంపెనీని ఆకాశంలో నిలబెడతా సార్, సీఈఓ చైర్ పక్కన నా చైర్ ఉంటుంది అని ఒక పెద్ద బిస్కెట్ వేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా కామెడీ, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ అంట. నిజం చెప్పాలంటే మన వీక్నెస్ ఏంటి? మంచం మీద నుంచి లేవడం బద్ధకం, ఫోన్ పట్టుకుంటే వదలలేం. కానీ మనమేం చెప్తాం? చాలా తెలివిగా కవరింగ్ ఇస్తూ, సార్ నా వీక్నెస్ ఏంటంటే నాకు చిన్న మిస్టేక్ ఉన్నా నచ్చదు సార్, పని పర్ఫెక్ట్గా వచ్చేదాకా వదలను, ఐఎమ్ ఏ పర్ఫెక్షనిస్ట్. మనం చేసేదే గూగుల్ నుంచి కాపీ పేస్టు, దానికి మళ్ళీ పర్ఫెక్షనిస్ట్ అని బిల్డప్ ఒకటే. ఇది విన్నప్పుడల్లా దేవుడా అనిపిస్తుంది. వీళ్ళు శాలరీ గురించి మాత్రం మాట్లాడరు, ఎక్స్పీరియన్స్ కావాలంట. అసలు జాబ్ ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఎక్స్పీరియన్స్ ఉంటే నీ దగ్గర ఫ్రెషర్గా ఎందుకు జాయిన్ అవుతాం? కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు. ఈ కన్ఫ్యూజన్ ఏంటి మావా? లాస్ట్లో వాళ్ళు వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు చూడు, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంటికెళ్ళి మళ్ళీ ఇంకో కంపెనీకి అప్లై చేసుకోపో, మా వైపు చూడకు అని. అందుకే ఆఫర్ లెటర్ ఇస్తే టాలెంట్, గెట్ బ్యాక్ టు యూ అంటే సైలెంట్. దీనినే అంటారు మావా హెచ్ఆర్ లాజిక్, ఫ్రెషర్ ట్రాజిక్.